పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఇక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్లే అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆయనకి కేటాయించిన శాఖల మీద చాలా సంతృప్తి వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. తనకి ఆ శాఖలకు ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా వివరిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అదేవిధంగా అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి అంశాల మీద ఆయనకున్నటువంటి అనుబంధాన్ని వివరిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రధానంగా పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి, గ్రామీణాభివృద్ధికి సంబంధించి చూస్తే కనుక గ్రామీణాభివృద్ధి అంటే గతంలో తాను అనేక ప్రాంతాల్లో పర్యటించారు. 2008 నుంచి నేను రాజకీయాలు ఉన్నప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాను. ప్రజల సమస్య, ముఖ్యంగా గ్రామాల్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను చూశాను. అదేవిధంగా తాగునీటి కోసం అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ లేకపోతే ఉమ్మడి గోదావరి జిల్లాలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న దృశ్యాలను చాలా నేను చూశాను. వాటి సమస్య పరిష్కరించడానికి ఇప్పుడు కేటాయించిన శాఖలు తనకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. మరోవైపు అటవీ శాఖకు సంబంధించి చూస్తే కనుక అటవీ పర్యావరణానికి సంబంధించి అటవీ శాఖ చూస్తే కనుక అటు మొక్కల పెంపకానికి సంబంధించి కానీ అడవులు ఏ విధంగా ఇప్పుడు విధ్వంసానికి గురై 5 సంవత్సరాల్లో ఆ విధ్వంసాన్ని నిరోధించే విధంగా మొక్కల పెంపకం నుంచి కానీ అడవుల కాపాడుకోవడం అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వాటితో పాటు గ్రామీణ నీటిపారుదల వ్యవస్థకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రతి ఒక్కరు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలన్నిటికీ పరిష్కరించడానికి తనకి అవకాశం దొరికేదని కూడా పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో విడుదల చేశారు. అదేవిధంగా గ్రామాలు అనేవి దేశానికి పట్టుకొమ్మలు లాంటివి. అలాంటి గ్రామ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అంటే తాను సర్పంచుల సమావేశం పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా అనేక మంది సర్పంచులు వచ్చారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా తన దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఆ వ్యవస్థని పటిష్టపరిచే బాధ్యత తీసుకుంటానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతేకాకుండా పర్యావరణాన్ని పరీక్షించే అభివృద్ధి ప్రస్థానం జరుగుతుందని ఒక మూల సిద్ధాంతాన్ని నమ్ముతానని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. అంతేకాదు ఈ శాఖలన్నింటికి సమన్వయం చేసుకునే విధంగా, ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఉంటానని కూడా చెప్పారు. ఇప్పుడు కేటాయించిన శాఖలు తనకు వ్యక్తిగతంగా మనసుకు దగ్గరైన శాఖలు, వాటితో పాటు జనసేన మూల సిద్ధాంతాలకి దగ్గరగా ఉన్న శాఖలను కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఈ శాఖలన్నిటి ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. వాటితో పాటు ప్రభుత్వాన్ని ప్రజలకు చేరవేసేలాగా ఈ శాఖలు ప్రజలకు చేరవేసేలాగా ఈ శాఖలు పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వాటితో పాటు నాదెండ్ల మనోహర్కు కేటాయించిన శాఖల గురించి, అదేవిధంగా కందుల దుర్గేష్ కేటాయించినటువంటి శాఖల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. పౌర సరఫరాల శాఖ అంటే ఖచ్చితంగా రైతులకు సంబంధించిన పండిన పంటలను కానీ లేకపోతే రేషన్ వ్యవస్థలన్నింటికి సంబంధించి కానీ పటిష్టపరిచే విధంగా చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అనేక అవకాశాలని, వాటన్ని అవకాశాలని కూడా సద్వినియోగం చేసుకుని పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయడానికి తమ మంత్రులు కృషి చేస్తారని కూడా చెప్పారు. ఈ శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ హీరోగా తన మార్క్ పరిపాలన చూపించబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి కేటాయించిన శాఖలకు సంబంధించి చాలా క్లియర్ కట్గా వివరించే ప్రయత్నం చేశారు. ఎలా సమస్యలు పరిష్కరించదలుచుకున్నాడో చెప్పే ప్రయత్నం చేశాడు. సో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఇక నుంచి మనం రియల్ లైఫ్ హీరోగా చూడాల్సి వస్తుందా? ఖచ్చితంగా ఆ దిశగానే తన ప్రయత్నాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ తన ప్రకటన ద్వారా చెప్పారు. ఎందుకంటే తనకి అనుబంధం, అంటే తాను చూసినటువంటి వాస్తవ పరిస్థితి గ్రౌండ్లో తాను ప్రజల నుంచి వచ్చిన వినతులు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ శాఖల కేటాయింపు జరిగిందనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ శాఖలను కోరినట్టుగా మనకి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది నిజంగానే అంటే ఆయన కోరిన విధంగా ఆ శాఖలు కేటాయించారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఈరోజు విడుదల చేసిన ప్రకటన చూస్తే కనుక ఆ శాఖలకి తనకున్న అనుబంధాన్ని కానీ, ఆ శాఖల ద్వారా ప్రజలకు దగ్గర అవడంతో పాటు గతంలో తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి పరిస్థితులు అద్దం పడుతూ వాటి పరిష్కారానికి ఈ శాఖలు తీసుకోవడం ద్వారా పరిష్కారాన్ని చేయగలనే ఒక నమ్మకం, భరోసా పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి కానీ లేకపోతే గ్రామీణ తాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి అంశాలతో పాటు అటవీ, పర్యావరణం వీటి చూస్తే కనుక ఆయనకి ప్రత్యేక అనుబంధం ఉంది. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గత పాలకులు వాటిని విస్మరించారు. ఇప్పుడు ఆ శాఖలు తీసుకోవడం ద్వారా పూర్తిగా వాటి మీద నియంత్రణతో పాటు వాటిని ఖచ్చితంగా ప్రజలకు దగ్గర చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవచ్చని పవన్ కళ్యాణ్ తన ప్రకటన ద్వారా చెప్పారు. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రజల సమస్యలు చూశానంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక గ్రామాల్లో మౌలిక వసతులపైన పూర్తి దృష్టి అంటున్నారు. అంతేకాదు పర్యావరణ పరిరక్షణ జనసేన సిద్ధాంతాల్లో భాగమంటున్నారు. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి బ్రాండ్ కల్పించడంపై దృష్టి పెడతామంటున్నారు. ఇక సినిమా రంగానికి కూడా ప్రోత్సాహం అందిస్తామంటున్నారు. జనసేనకి ఇచ్చిన శాఖలతో పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తామంటున్నారు. మొత్తం మీద
డిప్యూటీ సీఎంగా కార్యాచరణ ప్రకటించారు పవన్ కళ్యాణ్. పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సేవ చేసి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక రియల్ లైఫ్ హీరోగా తన మార్కు చూపించబోతున్నారు పవన్. పవన్ కళ్యాణ్ పనిలోకి దిగాడు. ఉప ముఖ్యమంత్రిగా కార్యాచరణ ప్రకటించారు పవన్. గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రజల సమస్యలు చూశానంటున్నారు. గ్రామాల్లో మౌలిక వసతులపైనే పూర్తి దృష్టి పెడతా అంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పర్యావరణ పరిరక్షణ జనసేన సిద్ధాంతాల్లో భాగమంటున్నారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానంటున్నారు డిప్యూటీ సీఎం. రాష్ట్రానికి బ్రాండ్ కల్పించడంపై దృష్టి పెడతామంటున్నారు. సినిమా రంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తామంటున్నారు. జనసేనకి ఇచ్చిన శాఖలతో చిత్తశుద్ధితో సేవలు అందిస్తామంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిగా రాష్ట్రంపై దృష్టి పెట్టబోతున్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ జనసేన సిద్ధాంతాల్లో భాగమంటూనే ఎర్రచందం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు. రాష్ట్రానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తామంటున్నారు. ఇక గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రజల సమస్యలు చూశానని, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా గ్రామాల్లో మౌలిక వసతులపైనే పూర్తి దృష్టి పెడతానంటున్నారు పవన్ కళ్యాణ్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఇక సినిమా రంగానికి కూడా మరింత ప్రోత్సాహం అందిస్తామంటున్నారు. ఎందుకంటే జనసేనకి ఇచ్చిన శాఖల్లో కూడా సినిమాటోగ్రఫీ ఒకటి. జనసేనకి ఇచ్చిన శాఖలతో చిత్తశుద్ధితో పూర్తి స్థాయి సేవలు అందిస్తామంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మా కొలీగ్ రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, పవన్ కళ్యాణ్ ఇక డిప్యూటీ సీఎంగా